హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 152nd డే. ఈరోజు శ్రీకండ్ మహాదేవ్ యాత్ర సెకండ్ డే. నిన్న నైట్ తచ్తూ రీచ్ అయ్యేసరికి 8 అయింది. 7:30 వరకు వెళ్తూనే ఉండే. ఇంకా హాఫ్ అన్ అవర్ చీకట్లోనే నడిచిన టార్చ్ వేసుకొని ఒక్కదాన్ని. ఫస్ట్ టైము అడవిలో మొత్తం ఈ సౌండ్లో వినిపిస్తున్నాయి. పురుగులవి పిచ్చుకలవి ఉంటాయి కదా, ఇంకా అవే సౌండ్లు వినిపిస్తున్నాయి. నైట్ టైం ఇంకా ఎక్కువ వినిపిస్తాయి కదా, ఇంకా అవే సౌండ్లో హాఫ్ అన్ అవర్ టార్చ్ చేసుకొని అట్లే నడిచిన. నిన్న అదొక కొత్త ఎక్స్పీరియన్స్, చీకటిలా అడవిలో, అది కూడా నైస్. 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8 9 అవర్స్ పట్టింది జావ్ నుండి తచ్తూ రీచ్ అవ్వడానికి. అది కూడా మధ్యలో నేను ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా, దేవత ఎక్కడ పోయింది అని వాళ్ళని వీళ్ళని అడుక్కుంటా, వాళ్ళతో మాట్లాడుకుంటా అట్లా వచ్చేసరికి అంత టైం అయింది. ఇప్పుడు నేను 7:30కి స్టార్ట్ అయినా. ఎక్కడి వరకు వెళ్ళగలుగుతానో తెలీదు, పోలీసులు ఎక్కడ ఆపుతారో తెలీదు. దేవతతో పాటు వద్దాం అనుకుంటే టోలీతో పాటు ఆ విలేజ్ వాళ్ళు ఏమంటారు అంటే, ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అది ఇది అనేసి అంటున్నారు అనమాట. నాకు మంచిగా అనిపించాలి, అవసరం లేదు మీ హెల్ప్, నేను ఒక్కదాన్ని వెళ్తా, దేవుడి మీద భారం వేసిన దేవుడే చూసుకుంటాడులే అని అనుకున్నా. ఇంకా ఎవరిని అడగలేదు నేను, వాళ్ళే నువ్వు ఒక్కదానివి కదా ఎట్లా అని అంటే, నేను దేవతతో పాటు వెళ్దాం అనుకున్నానంటే ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అది ఇది అని చెప్పి 2 అంకుల్ వాళ్ళు ఒక ఆంటీ అన్నారనమాట. ఆంటీ నిన్న నైట్ ఆమె దగ్గరనే పడుకునుండే, ఆమె టెంట్లోనే. సో ఆమె అన్నదనమాట, రిటర్న్ వెళ్ళిపోవని అంటుంది. రిటర్న్ ఎట్లా వెళ్తాను నేను ఇంత దూరం వచ్చి? ఏమైనా సరే ముందుకు వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, అంతే, తగ్గేదే లేదు. తచ్తూలో నైట్ స్టే చేయడానికి 350 రూపీస్. నైట్ ఫుడ్ కూడా వాళ్ళే అనమాట. ఆ 350 రూపీస్లోనే స్నానం చేసుకోవడానికి, ఫ్రెష్ అవ్వడానికి అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక్కటే ఒక వాష్రూమ్ ఉంది, జస్ట్ ఆడ బ్రష్ చేసుకోవాలి, వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి, అంతే. స్నానం చేసుకునే అంత లేదు ఇక్కడ సీన్. అందుకనే నేను నిన్ననే స్నానం చేసి వచ్చిన. ఇది రూట్, పైకి 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 ఎక్కుతూనే ఉండాలి. ఇప్పుడు కూడా నేను ఒక్కదాన్నే, ఏమో దేవుడు నన్ను ఒక్కదాన్నే పిలుస్తుండా ఏంది నాకేం అర్థం కావట్లేదు. దేవతతో పాటు వద్దాం అనుకున్నా కానీ అట్లా అంకుల్ వాళ్ళు అనేసరికి నాకు నచ్చలేదు. ఇప్పుడు అంతమంది ఉన్నారు, 200 మంది ఉన్నారు. వాళ్ళు 200 మంది చూసుకోలేరా? ఇట్స్ ఓకే, ఐ క్యాన్ గో బై మై సెల్ఫ్. సరే, తచ్తూ వరకు కూడా మొత్తం ఎక్కడమే ఉంటుంది అనమాట. 30 వీల్ అని చెప్పేసి ఒక ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ వరకు కూడా ఫుల్ టఫ్. ఆ ప్లేస్ నుండి తచ్తూ వరకు 2 కిలోమీటర్స్ అనమాట. కొంచెం ఓకే అనిపిస్తుంది, అమ్మో ఇంతసేపు నడిచిన దానికంటే ఆ ప్లేస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు సేమ్ ఎక్కడమే. ఆ 2 కిలోమీటర్స్ ఒక్కటి ఓకే అనిపిస్తుంది, అంటే జావ్ నుండి తచ్తూ వరకు వచ్చిన దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఓకే అనిపిస్తుంది. అసలు దగ్గరికి వెళ్తే తప్ప రూట్ కనపడట్లేదు. రూట్ ఇదిగోండి రూట్. కొంచెం కాలు జారి పడినా కూడా కిందికే సీదా, కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మస్తు డేంజర్ యాత్ర ఇది, డేంజర్ టఫ్ రెండు. తచ్తూ నుండి కొంచెం రూట్ బాగుందన్నమాట. ఒక 500 మీటర్స్ తర్వాత నుండి రూట్ కొంచెం మంచిగా ఉంది. కాకపోతే రాళ్ళు ఉన్నాయి, స్టీప్ ఎక్కడమే ఇది కూడా. కాకపోతే ఈ చెట్ల మధ్యలో, ఈ పూల మధ్యలో, అక్కడ కూడా అన్ని చెట్లే కానీ ఇక్కడ అన్ని పూలే ఉన్నాయన్నమాట. చుట్టూరా బాగుంది పూల మధ్యలో. ఇప్పుడే కదా పూల మధ్యలో బాగుంది,
రాళ్ళు లేవు, జస్ట్ పైకి ఎక్కాలి అని అన్నది. అప్పుడే మళ్ళీ రాళ్ళు వచ్చేసినాయి. ఓ పరమేశ్వర, ఇట్లా జస్ట్ ఈ పూల మధ్యలో 1 కిలోమీటర్ కూడా లేదు మంచిగా. అయ్యో రూట్ జర బాగుంది, కొండెక్కినట్టుంది అని అనుకుంటూ వస్తున్నా, మళ్ళీ రాళ్ళు వచ్చేసినాయి. ఓహ్, చాలా కష్టంగా ఉంది ఇది యాత్ర నిజంగా. చాలా అంటే చాలా ఫిట్ ఉండాలి ఫిజికల్గా, మెంటల్గా. అట్లా అయితేనే వెళ్ళగలుగుతాం శ్రీఖండ మహాదేవి యాత్రకి. గుర్తుపెట్టుకోండి, ఏదో నేను వెళ్ళగలుగుతా అన్నట్టు కాదు. కేదార్నాథ్ అమర్నాథ్ లాగా అయితే అస్సలు కాదు, ఎక్స్పెక్ట్ కూడా చేయకండి. అక్కడన్న మధ్యలో మనకి వెళ్ళడానికి గోడలు ఉంటాయి, పిట్టులు ఉంటాయి, పాల్కీలు ఉంటాయి, ఈడేముండవు. సచ్చినట్టు నువ్వే పోవాలి. బాగుంది యాత్ర, కానీ చాలా టఫ్. ఇదిగోండి, జస్ట్ ఇందాక ఈడనే తీసిన తెలుసా వీడియో, ఈడనే తీసిన. జస్ట్ కొంచెం ముందుకు వచ్చి చూస్తే మళ్ళీ రాళ్ళు. అదిగోండి, ఇప్పుడే కాళీటాప్ క్రాస్ అయిపోయినా. ఇప్పుడు కాళీటాప్ నుండి శ్రీఖండకి ఇంకా 14 కిలోమీటర్స్. కాళీటాప్ నుండి మొత్తం కిందికి ఉందన్నమాట ఇట్లా. ఇది మళ్ళీ ఎక్కేటప్పుడు కష్టమవుతుంది. కాళీటాప్లో ఈ అబ్బాయి పరిచయం అయ్యిండు, సో అతనితోనే వీడియో తీపిస్తున్నా. ఇది చూడండి రూట్ మొత్తం. దేవుడా, ఇదైతే మరీ దారుణం. ఎట్లా పోవాలి పరమేశ్వర? ఇది ఎక్కేటప్పుడు కూడా చాలా కష్టం అవుతుంది. హాయ్ బోలో. హాయ్. ఇతనే అబ్బాయి. आपका नाम क्या है? हरीश. ओके. షూ చూడండి ఒకసారి, నా ప్యాంట్ కూడా గలీజ్ అయిపోయింది. షూ అంతా గలీజ్ అయిపోయింది. बहुत क्लीन है ये, बहुत क्लीन है. భీమ్తలాయి వరకు వచ్చేసిన. మళ్ళీ భీమ్తలాయి నుండి మళ్ళీ ఎక్కడం పైకి. కాళీటాప్ నుండి భీమ్తలాయి వరకు మాత్రమే కిందకి రావడం ఉంటుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అది పైకి ఎక్కడమే. దేవుడా, ఇప్పుడు మళ్ళీ పైకి. ఇది ఇంకా హైట్ ఉంది. చూడ్డానికి ఫోన్లో ఇట్లా కనిపిస్తుంది కానీ నార్మల్గా హైట్ చాలా ఉంది. ఫస్ట్ టైం నేను ఇది రాలెక్కడం, నా జిందగీ లెక్కలే. పరమేశ్వర, ఎంత బాగుంది చూడండి. ఫోన్లో అసలు క్లారిటీ కనపడట్లేదు కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం అంతే. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది, ఇది క్రాస్ చేసుకొని వెళ్ళాలి పైకి. అక్కడికి వెళ్ళాలి.
ఇక్కడ రూట్ కనిపిస్తుందా? ఇక్కడ నుండి ఇట్లా వెళ్ళి అక్కడ పైన కనిపిస్తుందా రూట్, అక్కడ వరకు వెళ్ళాలి. ఇది థర్డ్ వాటర్ ఫాల్స్. 2 వాటర్ ఫాల్స్ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఇది క్రాస్ చేయాలి. దీని తర్వాత ఒక గ్లేషియర్ వస్తుందంట. క్రేజీ ఉంది. నా వాయిస్ వస్తుందో లేదో తెలీదు. బీచ్ కదా అయిన తర్వాత రూట్ కనిపించింది. అసలు రూటే కనపడదు. ఇక్కడ కనిపిస్తుందా గ్లేషియర్? ఇప్పుడు ఈ గ్లేషియర్ క్రాస్ చేసుకొని లైట్ కనిపిస్తుందా రూట్? కనిపిస్తుందో లేదో మీకు? అట్లా వెళ్ళాలి. ఇక్కడ దాటి అటు వెళ్ళాలి. అక్కడ ఒక తాత వెళ్తున్నాడు చూడండి. క్రేజీ ఉంది. ఇప్పుడు నేను కున్షాలో ఉన్నా అనమాట. ఇవి రేట్స్ ఈ ఇయర్ యాత్రవి. ఫుడ్ మ్యాగీ, చాయ్, పరాటా, బిస్సర్ అంటే ఇంకా పడుకోవడానికి. సింగాడ్లో ఒక రేటు, బరాటీ నాలాలో ఒక రేటు, తాచ్డూలో ఒక రేటు, కున్షాలో ఒక రేటు, భీమ్ద్వారీలో ఒక రేటు, పార్వతీబాగ్లో ఒక రేటు. కానీ ఓకే, మంచిగానే ఉంది. మరి ఎక్కువైతే ఏం లేవు. కున్షా రీచ్ అయిపోయినా కదా, ఇంకా భీమ్ద్వారికి 4 కిలోమీటర్స్ ఉంది. దేవత ఇప్పుడే పోయింది. నేను 7:30కి ఏమో స్టార్ట్ అయినా కదా, వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యారో మరి. ఇప్పుడే పోయింది. వాళ్ళు కూడా ఈరోజు భీమ్ద్వారీలోనే స్టే చేస్తారు. మొత్తం స్టే చేసి రేపు స్టార్ట్ అవుతారంట వాళ్ళు. ఒక అంకుల్కి అడిగిన, మేము కూడా రేపు పొద్దున్న స్టార్ట్ అవ్వాలి. యాత్ర మొత్తం నేను ఒక్కదాన్నే చేస్తా అనుకున్నా. మధ్యలో హరీష్ జాయిన్ అయ్యిండు. హరీష్ ఇతని పేరు. నాకంటే 4 years చిన్న, అందుకనే పేరు పెట్టి పిలుస్తున్నా. ఈ సీజన్ ఇది 5th టైం అంట పైకి ఎక్కడం. నాకు ఒక్కసారికే చాలా టఫ్ అనుకుంటున్నా. వీళ్ళకి అలవాటు, వీళ్ళ పహాడీలో కాబట్టి వీళ్ళకి అలవాటు. అంటే ఇక్కడనే ఉండేటోళ్ళు కాబట్టి. 5th టైం అంటే మాటలా, అమ్మో. 2 సార్లు నార్మల్గా పోటర్ లాగా వచ్చిందంట. అంటే ఇప్పుడు యాత్రకు వెళ్తుంటారు కదా, వాళ్ళ లగేజ్ పట్టుకోవడానికి. అయినా కూడా వాళ్ళకి పైసలు చాలా తక్కువ, 1000 రూపాయలు 1200 అంట. ఇంకా గైడ్లు కూడా ఉంటారు, కోచ్ లీడర్లు కూడా ఉంటారు. అట్లా ఈ సెప్టెంబర్ వరకు నడుస్తుందంట ఈ యాత్ర అన్అఫీషియల్గా. అఫీషియల్గా అయితే జూలై 27కే బంద్. అన్అఫీషియల్గా అయితే సెప్టెంబర్ వరకు నడుస్తుందంట. సో అప్పటి వరకు వీళ్ళు కొంచెం సంపాదించుకోవచ్చు. ఇక్కడ తినడానికి ఆగినాం అనమాట. తినేసి స్టార్ట్ అవ్వాలి. వెళ్ళొచ్చు ఏం కాదు, నిదానంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే నేను మంచిగా నడుస్తున్నా అంట. ఓకే. యాక్చువల్గా ఇతని ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనతో పాటు 3 ఉన్నారు అనమాట. ఒక ఆయన లగేజ్ పట్టుకున్నాడు. వాళ్ళైతే పొద్దున 3కి స్టార్ట్ అయిందంట తాచ్డూ నుండి. నేను 7:30కి స్టార్ట్ అయినా. ఇందాక వెళ్ళిర్రు వాళ్ళు. అయితే నేను మంచిగా నడుస్తున్నా అని చెప్పేసి చెప్తున్నారు. నిన్న నైట్ స్టే చేయడానికి ఒక అంకుల్ చూపించిండు అనమాట.
టెంట్, ఇక్కడ ఉండు నువ్వు, ఇక్కడ ఈ ఆంటీ కూడా ఉంటుంది అని చెప్పేసి. ఆ అంకుల్ కూడా చూసి షాక్ అయిపోయిండు, అరే మా అన్న పడేగా బేటా ఆపుకో అని చెప్పేసి, అంటే తొందర వచ్చినా అని. అట్లా తిరుగుతుంటే వెళ్ళగలుగుతాం అనమాట. కేదార్నాథ్, యమునోత్రి, అమర్నాథ్ నడిచినా కదా కొంచెం ఫాస్ట్గానే వెళ్ళగలుగుతున్నా, కానీ కాకపోతే రాళ్ళు ఎక్కడం కదా కొంచెం టఫ్ అనిపిస్తుంది. కొంచెం కాదు, బాగానే టఫ్ ఉంది. నేనైతే సజెస్ట్ చేయను శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర రావాలని చెప్పేసి, ఎందుకంటే మీ మీద బేస్ అయి ఉంటుంది. మీ కెపాసిటీ ఎంత అనేది నాకు తెలీదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇబ్బంది పడితే నాకు సంబంధం లేదు. సో నేనైతే సజెస్ట్ చేయను అసలు. మీ ఇష్టం, ఇంకా మీ రెస్పాన్సిబిలిటీ మీద వచ్చి సేఫ్గా రిటర్న్ వెళ్తే ఓకే, లేదంటే నాకు సంబంధం లేదు. నేనైతే అస్సలు సజెస్ట్ చేయ శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర. नहीं जाऊंगा, नहीं गिरूंगा. ఓహ్, మళ్ళీ ఇంకోటి దాటాలి. దాటి పైకి 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 అట్లనే పైకి వెళ్ళిపోవాలి మళ్ళీ. ఇక్కడ జనాలు కనిపిస్తుర్రా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ. అది దాటిన తర్వాత ఠాకూర్ కోట్, అక్కడి నుండి మళ్ళీ భీమ్ద్వార్కి 1 కిలోమీటర్. అమ్మో, ఇప్పుడు కొండ ఎక్కాలి పరమేశ్వర. ఇగో అక్కడ జనాలు వస్తుర్రా, అక్కడ నుండి ఇప్పుడు వచ్చింది. అక్కడ మీకు జనాలు కనిపిస్తుర్రా, ఇదిగోండి. అక్కడ నుండి ఈ రూట్ అంతా కనిపిస్తుందా, ఇక్కడ వచ్చి ఈ వాటర్ ఫాల్స్ దాటి ఇట్లా రావాలి. మళ్ళీ ఈ అంకుల్ వస్తుంది చూడండి ఇట్లా. దాని తర్వాత పైకి. ఇదిగోండి ఇక్కడ మ్యాప్ ఉంది. ఫస్ట్ జావు నుండి స్టార్ట్ అయిన తర్వాత సింగాడ్, దాని తర్వాత భరాటీ నాలా, దాని తర్వాత తాచ్డు, దాని తర్వాత కాళీటాప్, భీమ్తలాయ్, కున్షా, భీమ్ద్వారి. ఇప్పుడు భీమ్ద్వారి వరకు వెళ్తున్నాము. దాని తర్వాత మళ్ళీ పార్వతీబాగ్, నయన సరోవర్, దాని తర్వాత శ్రీఖండ్ కైలాష్ వచ్చేసినాము ఆల్మోస్ట్. భీమ్ద్వారి వెళ్ళే రూట్ ఇది. భీమ్ద్వారికి ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఎంత బాగుంది చూడండి ఇక్కడ, క్రేజీ అంటే క్రేజీ ఉంది. వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. చాలా చాలా ఎడ్జుకుంటుంది అన్నమాట రూటు. జస్ట్ కొంచెం మిస్ అయినా సరే డైరెక్ట్ కిందకే, కాబట్టి చూసుకొని నడవాలి. చాలా ఫోన్ లోపల పెట్టేస్తా. టైమ్ 1:20 అవుతుంది. थोड़ा 1 बज गया है. एक फोन से दिखाओ ना, ये फोन से ऑन करो. 1 बज चुका है. 1:18 उधर दिखाओ 1:18 भाई लोगो, 1:18. 1:20 అవుతుంది. ఫుల్ వర్షం, 10 నుండి వర్షం స్టార్ట్ అయింది. ఫుల్ అంటే ఫుల్
ఫుల్ మెరుపులు, ఫుల్ సౌండ్స్. ఫస్ట్ టైం ఇట్లా ఏమయ్యేది ఉంటే అది అవుతుందిలే, పర్లేదు. అయినా కూడా ఎవ్వరు పడుకోవట్లేరు, అందరూ మేల్కొని ఉన్నారు. చాలా మంది ఇంతసేపు చాలా మంది ఇక్కడనే ఉండేసి ఇప్పుడు కొంచెం వర్షం తక్కువ అవుతుంది. చిన్న స్వామి కొత్త స్వామి గంట వాళ్ళ ఇయ్యర్. అతను మీకు తెలుసు, హరీష్. ఈమె కూడా దర్శనం కోసం వచ్చింది, సోలో ట్రావెలర్ ఫ్రమ్ అహ్మదాబాద్, గుజరాత్. बर्बाद बोला, खुले बर्बाद. बाय लोगो, फुल एंजॉय. ఇతని పేరు రోహిత్, ఈ టెంట్ ఓనర్. हाय तो बोलो. हाय लोगो, ये अच्छा है, याद रखना. टेंशन न लो, ऐसे अब ये क्या ही दिखेंगे इधर से भागते हुए. जो पार वाले ने इनकी फटी हुई हर तरफ से नाले ऐसे. पर वो ऊपर वाले टेंट बहुत रिस्की हो गए. बहुत रिस्की, वो बहुत सारे टेंट, फुल्ली रिस्की, बहुत सारे. अभी तो निकल भी नहीं पाएंगे. नहीं निकल पाएंगे, या तो जान से जाएंगे या जिंदा बच के आएंगे. उनके पास सच में दोनों साइड नाले हैं उनके. तो बोलते रहे एक साइड कुआं दूसरी साइड खाई అన్నమాట. वही स्टोरी उन्हीं के साथ पाई मैंने. సైడ్ లో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. समझ आया. ఈ వాటర్ ఫోర్స్ కి కొండలు ఇరిగిపోయినాయి అనుకో, ఆ టెంట్లు అట్టే కొట్టుకొని పోతాయి. दिन के गए